Good evening, students. This is Gautami, lecturer in Computer Science Department. Today we are going to discuss about the automation testing. First of all, we look at the what is automation testing. So, what is automation testing? Automation testing is a software testing technique that performs using special automated testing software tools to execute a test case. అంటే ఏంటమ్మా ఆటోమేషన్ టెస్టింగ్ అన్నది సాఫ్ట్వేర్ టెస్టింగ్ పర్పస్ని ఏదైతే మనం సాఫ్ట్వేర్లో టెస్టింగ్ అన్నది పర్ఫామ్ చేస్తామో ఆ టెస్టింగ్ని ఆటోమేటిక్గా ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలాగా సపరేట్ సాఫ్ట్వేర్ టూల్స్ అన్నవి ఉపయోగించి ఎలా సాఫ్ట్వేర్ టెస్టింగ్ అన్నది ఆటోమేట్ చేయాలి అని చెప్పి నేర్చుకునేదాన్నే ఆటోమేషన్ టెస్టింగ్ అంటారు. సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టెస్టింగ్ అంటే ఏంటి? సో టెస్టింగ్ అంటే ఏంటి? ఏదైనా ప్రోడక్ట్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కూడా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసేదాన్ని టెస్టింగ్ అని చెప్పి అంటాం. సో యాజ్ అవర్ కంప్యూటర్ స్టూడెంట్స్, మనం కంప్యూటర్ స్టూడెంట్స్ కాబట్టి మనము ప్రిపేర్ చేసేది ఏంటమ్మో సాఫ్ట్వేర్స్ అన్నవి తయారు చేస్తాం. సో ఆ సాఫ్ట్వేర్ అన్నది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, అన్ని ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్టింగ్ అన్నది మనం పర్ఫామ్ చేస్తాం. దాన్ని ఎలాగా ఆటోమేట్ చేయాలి, ఆటోమేటిక్గా ఎలా జరగాలి అని నేర్చుకునేదే మన సబ్జెక్ట్. సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్లో ఏంటంటే మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ అన్నవి ఉపయోగించి టెస్టింగ్ అన్నది పర్ఫామ్ చేస్తాం. సో మాన్యువల్ టెస్టింగ్లో ఏం జరుగుతుంది? మాన్యువల్ టెస్టింగ్లో ఒక పర్సన్, హ్యూమన్ అన్నవాళ్ళు ఒక పర్సన్ కంప్యూటర్ ముందు కూర్చొని టెస్టింగ్ అన్నది ఎలా చేయాలి ఏంటి అన్నది చూసుకొని ఆ ప్రోగ్రామ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అదంతా కూడా పర్ఫామ్ అన్నది చేస్తారు. కానీ ఆటోమేషన్ టెస్టింగ్లో ఏం చేస్తారు? ఏం చేయాలి, ఏ డేటా ఇస్తే ఏది మనకి అవుట్పుట్ అన్నది వస్తుంది, ఆ డేటా ఎలా ఇవ్వాలి, ఆ టెస్టింగ్ అన్నది ఎలా పర్ఫామ్ చేయాలి అదంతా కూడా మనం ఈ ఆటోమేషన్ టెస్టింగ్లో చూస్తాము. సో చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆటోమేషన్ టెస్టింగ్ ఇస్ నవేడేస్ ఎవ్రీవన్ ఈజ్ కండక్టింగ్ సమ్ క్విజ్, ఆన్లైన్ క్విజ్ ఎగ్జామ్స్ టు ది స్టూడెంట్స్. సో ఆన్లైన్ క్విజ్ అన్నది ఒక ఫామ్ అన్నది మేము జనరేట్ చేస్తాం. ఫామ్ జనరేట్ చేసి మీకు ఆ ఫామ్ లింక్ అన్నది మీకు స్టూడెంట్స్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ప్రొవైడ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ ఫామ్ అన్నది టోటల్గా ఫిల్ చేసి అంతా కూడా కంప్లీట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తారు. సో ఆటోమేటిక్గా రిజల్ట్ అన్నది జనరేట్ అవుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందమ్మా, మీరు ఏదైతే టెస్ట్ రాశారో ఆ టెస్ట్ అంతా కూడా సిస్టమ్ అన్నది కరెక్ట్ చేసి మీకు దాని యొక్క రిజల్ట్ అన్నది జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఆటోమేషన్ టెస్టింగ్. అంటే మీరు రాసిన ప్రోగ్రామ్, మీరు రాసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నవి కరెక్టా రాంగా అన్నది అక్కడ జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో ది వన్ టైప్ ఆఫ్ టెస్టింగ్. సో ఇలాంటి వర్క్స్ అన్నవి కండక్ట్ చేయడానికి ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అన్నది యూజ్ చేస్తాం. సో చూడండి, సక్సెసివ్ డెవలప్మెంట్ సైకిల్స్ విల్ రిక్వైర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేమ్ టెస్ట్ కేస్. అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ని మనము అంటే ఒక సాఫ్ట్వేర్ని మనము టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్టింగ్ ఏదైతే ఉందో వీ క్యాన్ డూ ఇన్ అనదర్ వే ఆర్ వీ క్యాన్ డూ రిపీటెడ్లీ. ఒకే టెస్ట్ అన్నది డిఫరెంట్ టైమ్స్ చేయాల్సిన నీడ్ ఉంటుందమ్మా. ఈ ఆటోమేషన్ టెస్టింగ్లో ఏంటంటే మనం ఏదైతే టెస్టింగ్ అన్నది పర్ఫామ్ చేస్తామో వీ క్యాన్ రికార్డ్ దట్ టెస్టింగ్ అండ్ వీ క్యాన్ రీప్లే. మళ్ళీ ఏం చేసామన్నది ఒకసారి చూసుకోవడానికి రీప్లే అన్నది చేస్తాము. అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఆటోమేషన్ టెస్టింగ్లో ఉంటుంది. ఇంకోటి చూడండి, వన్స్ టెస్ట్ రూట్ ఈజ్ ఆటోమేటెడ్. ఎప్పుడైతే ఒక టెస్టింగ్ అన్నది ఆటోమేషన్ చేస్తామో అప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే హ్యూమన్ యొక్క రిక్వైర్మెంట్ అన్నది తగ్గిపోద్ది. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా గూగుల్ ఫామ్ అన్నది చెప్పా. సో గూగుల్ ఫామ్ అన్నది ఎగ్జాంపుల్గా చెప్పినప్పుడు యాజ్ ఏ ఫ్యాకల్టీగా మేము ఫామ్ అన్నది ప్రిపేర్ చేస్తాము, క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం, వాటికి రిలేటెడ్ ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేసి మేము అప్లోడ్ అన్నది చేస్తాం. సో వన్స్ అప్లోడింగ్ అన్నది అయిపోయిన తర్వాత అంటే క్వశ్చన్ ప్రిపేరింగ్, రిలేటెడ్ ఆన్సర్స్ ఫర్ దట్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ అన్నది ప్రిపేర్ అయిపోయి వన్స్ మీకు ఆ ఫామ్ని మేము స్టూడెంట్స్కి సెండ్ చేసిన తర్వాత దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ అవర్ ఇంటరాక్షన్. మా ఇంటరాక్షన్ అన్నది అవసరం లేదు.
మేమేం చేస్తాము, సో ఒక టైం లిమిట్ అన్నది పెడతాం, ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్. వితిన్ దట్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఎగ్జామ్ అని చెప్తాం. సో మీరు కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అన్నది జనరేట్ అవుతుంది. సో అంటే ఆ వర్క్ అన్నది కంప్లీట్ అయిన తర్వాత హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నది తగ్గుతుంది. అంటే ఇక్కడ టెస్ట్ సూట్కి ఎగ్జాంపుల్గా ఎలా పెట్టుకోవచ్చు, మేము ఎగ్జామ్కి ఏదైతే రిలేటెడ్ క్వశ్చన్స్ దానికి రిలేటెడ్ ఆన్సర్స్ పెట్టామో అదంతా కూడా మీరు టెస్ట్ సూట్కి ఎగ్జాంపుల్ అమ్మ. వన్స్ ఎగ్జామ్ లింక్ అన్నది మీకు ఫార్వర్డ్ చేసిన తర్వాత వీ కెన్ సిట్ ఐడల్ అండ్ వీ కెన్ డూ అనదర్ వర్క్. మేము వేరే వర్క్లో ఉంటాం, యూ విల్ కంటిన్యూ యువర్ ఎగ్జామ్స్ అండ్ యూ విల్ గెట్ ది యువర్ రిజల్ట్స్. అంటే అక్కడ హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నది తగ్గిపోద్ది. సో వన్స్ మనం ఏదైనా టెస్ట్ సూట్ అన్నది వన్స్ ఎప్పుడైనా మనము టెస్టింగ్ అన్నది ఆటోమేషన్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నది తగ్గుతుంది. బట్ ఈ ఫెసిలిటీ అన్నది మనకి మాన్యువల్ టెస్టింగ్లో ఉండదు. ఓకేనా. సో ఆటోమేషన్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అన్నవి పర్ఫామ్ చేసి మాన్యువల్గా జరిగే రాంగ్స్ ఏమైతేనే వాటిని రిమూవ్ చేయడం, ఇంకోటి హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నది తగ్గించడం. దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ టు మేక్ ది టెస్టింగ్ యాజ్ ఆటోమేటెడ్ చేయడానికి ఇది మెయిన్ రీజన్ అమ్మా. నెక్స్ట్ చూడండి, అసలు ఆటోమేషన్ టెస్టింగ్ అన్నది ఎందుకు మనకి. సో ఆటోమేషన్ టెస్టింగ్ అన్నది ఎందుకు, మనం ఏదైతే టెస్ట్ ఆటోమేషన్ చేస్తున్నామో దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అన్నది పెరగడానికి, ఇంకోటి టెస్ట్ కవరేజ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎక్కువ టెస్టింగ్ అన్నది పర్ఫామ్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ స్పీడ్ అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అన్నది కంప్లీట్ చేయడానికి మనకి ఈ ఆటోమేషన్ అన్నది కావాలి. ఎఫెక్టివ్నెస్ అని ఎలా చెప్తాము, మనం ఎఫెక్టివ్నెస్ అన్నది చెప్పేటప్పుడు సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 100 నెంబర్ స్టూడెంట్స్ తీసుకున్నారు అనుకోండి. 100 నెంబర్ స్టూడెంట్స్ది ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ టైం. అదే ఒక గూగుల్ ఫామ్లో మేము ఎగ్జామ్ అన్నది ఒక ఆన్లైన్ క్విజ్లో కండక్ట్ చేస్తే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మీకు ఆ ఎగ్జామ్ రాయడము, అలాగే ఆ ఎగ్జామ్కి రిలేటెడ్ రిజల్ట్ అన్నది రావడం కూడా విత్ ఇన్ ది షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే మీకు కంప్లీట్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ ఏదైతే అక్కడ ఎగ్జామ్ అన్నది ఉందో ఆ ఎగ్జిక్యూషన్ అన్నది మీకు తక్కువ టైంలో కంప్లీట్ అన్నది అయిపోద్దాము. అది టెస్ట్ కవరేజ్. సో ఈ 100 నెంబర్ స్టూడెంట్స్ని తక్కువ టైంలో నేను కవర్ అన్నది చేయొచ్చు. సో ఏ స్టూడెంట్ ఏ క్వశ్చన్ కరెక్ట్ రాశారు, దేనికి రాంగ్ రాశారు అదంతా కూడా చేయొచ్చు. ఇంకోటి 100% కరెక్ట్గా వర్క్ అన్నది జరుగుతుంది. సో టెస్ట్ ఆటోమేషన్ చేయడానికి రీజన్స్ ఏంటి అమ్మా, ఎఫెక్టివ్నెస్, ఆటోమేషన్ టెస్టింగ్ని పర్ఫామ్ చేయడానికి, దాని యొక్క టెస్టింగ్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, ఎక్కువ టెస్ట్ కేసెస్ అన్నవి కవర్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ స్పీడ్ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అన్నది కంప్లీట్ చేయడానికి ఈ టెస్ట్ ఆటోమేషన్ అన్నది ఉపయోగిస్తుంది. సో లెట్ us కమ్ టు ది వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది టెస్ట్ ఆటోమేషన్. సో అడ్వాంటేజెస్ ఏంటమ్మో, ఫస్ట్ వన్ డీటెయిల్డ్ రిపోర్టింగ్ క్యాపబిలిటీస్. సో డీటెయిల్డ్ రిపోర్ట్ క్యాపబిలిటీస్ అన్నది ఏంటి, మనం ఏమైతే టెస్ట్ కేసెస్ అన్నవి పర్ఫామ్ చేసామో వాటి యొక్క రిపోర్ట్ అన్నది మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండానే వి విల్ గెట్ ది రిపోర్ట్ విత్ ఇన్ ది షార్టర్ అమౌంట్ ఆఫ్ టైం. తక్కువ టైంలోనే మనకి రిపోర్ట్ అన్నది వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ గూగుల్ ఫామ్ అన్నది చెప్పారు. సో గూగుల్ ఫామ్లో 10 మినిట్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అన్నది జనరేట్ అయిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఐ క్యాన్ జనరేట్ ది రిపోర్ట్ విత్ దట్ గూగుల్ ఫామ్. రిపోర్ట్ అన్నది జనరేట్ చేయొచ్చు. ఎవరెవరు ఎగ్జామ్ రాశారు, ఎవరు ఎంత టైం ఎగ్జామ్ రాశారు, ఎవరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు, అదంతా కూడా రిపోర్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అన్నది అయిపోద్ది. సో ఆ ఫెసిలిటీ అన్నది మనకు ఆటోమేషన్ టెస్టింగ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, ఇంప్రూవ్డ్ బగ్ డిటెక్షన్. సో బగ్ డిటెక్షన్ అసలు మన మెయిన్ ఏమేంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ అన్నది తయారు చేసినా, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అన్నది ప్రిపేర్ చేసినా కూడా ఏదైనా కూడా బగ్ ఫ్రీగా ఉండాలి. బగ్ ఫ్రీ అంటే ఏంటమ్మా, ఎర్రర్ ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైతే మనకి ఎర్రర్ ఫ్రీగా ఉంటుందో మన ప్రోడక్ట్, అది మన సాఫ్ట్వేర్ అన్నది ఎక్కువ డెవలప్ అన్నది అవుతుంది, ఎక్కువ శాతం జనాల్లోకి వెళ్తుంది, ఎక్కువ మంది యూజ్ అన్నది చేస్తారనమాట. సో వన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ బగ్ డిటెక్షన్ చూడండి, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టు టెస్ట్ ఏ ప్రోడక్ట్ ఇస్ టు డిటెక్ట్ బగ్స్. ఎర్రర్స్ ఎక్కడున్నాయి, ఏవైనా డిఫెక్ట్స్ అన్నవి ఉన్నాయా. మనకి ఎప్పుడూ కూడా ఏ సాఫ్ట్వేర్ మనం ప్రిపేర్ చేసినా అది ఫెయిల్యూర్ అన్నది అవ్వకూడదు.
ఫెయిల్యూర్ అన్నది అయిందంటే ఆ కంపెనీ అన్నది లాస్ అన్నది బేర్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్ రీజన్ ఆఫ్ పర్ఫార్మింగ్ టెస్టింగ్ ఈజ్ నాట్ టు ఫెయిల్యూర్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్. ఏది కూడా ఫెయిల్యూర్ అన్నది అవ్వకూడదు. అంటే ఎప్పుడైతే మనం ఎండ్ యూజర్కి ఒక ప్రోడక్ట్ అన్నది డెలివర్ చేస్తామో, సాఫ్ట్వేర్ అన్నది డెలివర్ చేస్తామో, అప్పుడు ఆ ఎండ్ యూజర్ దగ్గర మనకి ప్రోడక్ట్ మీద రిమార్క్స్ అన్నవి రాకూడదు. అంటే డిఫెక్ట్స్, ఫెయిల్యూర్స్కి రీజన్. ఫెయిల్యూర్స్ వచ్చాయి అనుకోండి, ప్రాబ్లం ఏమవుద్ది, ఇప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది, పెట్టిన మనీ అంతా వేస్ట్ అయిపోద్ది, అలాగే టైం అన్నది వేస్ట్ అవుద్ది, మన నాలెడ్జ్ అన్నది వేస్ట్ అవుద్ది. సో ఇన్ని వేస్ట్ అవ్వడానికి గల రీజన్ ఆ సాఫ్ట్వేర్ అన్నది సరిగ్గా టెస్ట్ చేయకుండా ఎండ్ యూజర్కి డెలివర్ చేయడమే. సో ఆ రీజన్ అన్నది మనకి రాకుండా ఉండడానికి, ఆ ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే బగ్స్ అనేవి డిటెక్ట్ చేస్తాం. సో ఈ తక్కువ టైంలో ఎక్కువ బగ్స్ అనేవి డిటెక్ట్ చేయడానికి మనం ఏంటంటే ఈ ప్రోడక్ట్స్, ఈ ఆటోమేషన్ టెస్టింగ్ అన్నది పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, సింప్లిఫైస్ ది టెస్టింగ్. సో ఎలా సింప్లిఫై అవుద్ది, ఈ ఆటోమేషన్ టూల్స్ అవన్నీ యూస్ చేయడం వల్ల ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్లో తీసుకునే టైం కన్నా మనకి ఇక్కడ తక్కువ టైం అన్నది తీసుకుంటుంది, ఎక్కువ శాతం మనకి ఎగ్జిక్యూషన్ అన్నది పర్ఫామ్ అవుద్దమ్మా. సింప్లిఫైస్ టెస్టింగ్. సో ఆటోమేషన్ టెస్టింగ్ ద్వారా మనకి టెస్టింగ్ ప్రాసెస్ ఏంటంటే సింప్లిఫై అన్నది అవుద్దాం. ఎలా అవుద్ది, మాన్యువల్ టెస్టింగ్లో మనకు పట్టే టైం కన్నా ఇక్కడ తక్కువ టైంలో మనకి వర్క్ అన్నది కంప్లీట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2 అప్లికేషన్స్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, 2 బ్యాంక్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర బ్యాంక్ అన్నది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఆంధ్ర బ్యాంక్కి నేను ప్రిపేర్ చేసిన టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేసెస్ అనేవి ఏమవుతాయమ్మా, ఆంధ్ర బ్యాంకింగ్ దాంట్లో మనం సేవింగ్స్ అన్నది చేయడము, అలాగే విత్డ్రా చేయడము, అలాగే అమౌంట్ అన్నది డిపాజిట్ చేయడము, అకౌంట్ ఓపెనింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటి మనము చేయాలి అనుకున్న టెస్ట్. అంటే మనము కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ అవుతుందా లేదా, మనం అమౌంట్ అన్నది డిపాజిట్ చేసినప్పుడు మన సేవింగ్స్ అమౌంట్ అన్నది ఎక్కువ అవుతుందా లేదా, అంటే ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ దానికి యాడ్ అవుతుందా లేదా, ఎప్పుడైతే మనం విత్డ్రా చేస్తామో విత్డ్రా చేసినప్పుడు ఆ అమౌంట్ అన్నది డిటెక్ట్ అయ్యి మనకు కనిపిస్తుందా లేదా. సో ఇవన్నీ కూడా టెస్ట్ కేసెస్ వీ హ్యావ్ టు పర్ఫామ్. సో ఇవన్నీ కూడా మనం పర్ఫామ్ చేయాలి. సో పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేస్తామమ్మా, సో ఇవన్నీ ఆటోమేషన్ ఎలా చేయాలి ఏంటి అన్నది మనం రాసి పెట్టుకుంటాం. సో టెస్టింగ్ ఆటోమేషన్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్ అవన్నీ చేసి అన్నీ ఆటోమేషన్ చేసి పెట్టుకుంటాం. సో ఫస్ట్ ఎప్పుడైతే మనము ఈ బ్యాంక్ అప్లికేషన్కి చేస్తున్నామో దానికి రిలేటెడ్ టెస్ట్ కేసెస్ అన్నీ కూడా ఆటోమేట్ చేసి పెట్టుకుంటాం. సో అది ఫస్ట్ వన్, ఆటోమేషన్ చేస్తాం, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఆంధ్ర బ్యాంక్ అయినా ఎస్బీఐ బ్యాంక్ అయినా టెస్ట్ కేసెస్ ఏంటి, అకౌంట్ ఓపెన్ చేయాలి, సేవింగ్స్ జరుగుతుందా లేదా, డిపాజిట్ జరుగుతుందా లేదా, విత్డ్రా జరుగుతుందా లేదా అని చేయాలి. దానికి రిలేటెడ్ కోడ్ ఆల్రెడీ మనం ఏం చేసాము, ఆంధ్ర బ్యాంక్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మనం ఆ కోడ్ అంతా కూడా జనరేట్ చేసి పెట్టాం. సో ఎప్పుడైతే మనం ఎస్బీఐ బ్యాంక్ ఆటోమేషన్ చేస్తున్నామో ఈ కోడ్ అన్నది రీయూజ్ చేసుకునే ఫెసిలిటీ అన్నది మనకి ఈ ఆటోమేషన్ టెస్టింగ్లో ఉంటుంది. అదే మాన్యువల్ టెస్టింగ్లో అనుకోండి, మనం ఏం చేస్తాం, ఈ టెస్ట్ కేసెస్ అన్నీ రాసి దాని మీద వర్కింగ్ అన్నది చేస్తాం, అంటే లైన్ టు లైన్ కోడ్ అన్నది ఇది రాసి పెట్టాం. కాబట్టి ఎస్బీఐ బ్యాంకుకి కూడా ఏం చేస్తాం, మళ్ళీ ఆ కోడింగ్ అదంతా కూడా అగైన్ వీ హ్యావ్ టు రైట్ ది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ నాట్ టు బీ హ్యాపెండ్ ఇన్ ది ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్లో ఆ ప్రాబ్లం అన్నది లేదు. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా పర్ఫామ్ చేసి ప్రోగ్రామింగ్ అన్నది రాసి పెట్టుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే సేమ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అన్నది టెస్టింగ్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇదే టెక్నాలజీ, టెస్ట్ కేసెస్ ఏమైతే మనం ప్రిపేర్ చేసి ఆటోమేషన్ చేసి పెట్టామో అవన్నీ కూడా అక్కడ కూడా యూజ్ అన్నది చేస్తాము. సో మిషన్స్ ఆర్ ఆటోమేటికల్లీ టెక్నాలజికల్ వర్క్స్ ఫాస్టర్. మిషన్ అన్నది ఏంటమ్మా, హ్యూమన్ కన్నా వర్క్ అన్నది ఫాస్ట్గా చేస్తుంది. సో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ వల్ల వీ క్యాన్ సింప్లిఫై అవర్ టెస్టింగ్ అనమాట. నెక్స్ట్ చూడండి అమ్మా, రెడ్యూసెస్ యూజర్ ఇంటర్వెన్షన్.
సో ఏం చెప్పా, ఎప్పటికైతే మనము ఫస్ట్ టెస్ట్ కేసెస్ అనేవి ప్రిపేర్ చేసినప్పుడే హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నది అవసరం పడుతుంది. సో ఈ హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నది అవసరం పడిన తర్వాత వన్స్ మనం అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసిన తర్వాత నో నీడ్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటరాక్షన్ తోటి పని అన్నది లేదు. దానివల్ల ఏంటంటే టైం సేవ్ అవుద్ది, మనీ సేవ్ అవుద్ది. అంటే ఒక 10 మంది కలిసి 10 రోజులు చేయాల్సిన వర్క్ అంతా కూడా మనం ఎప్పుడైతే ఆటోమేటింగ్ చేసి మిషన్కి ఏం చేయాలి ఏంటి అన్నది ఆటోమేషన్ చేసి పెడతామో సో హ్యూమన్ తోటి పని అయిపోద్ది. వెంటనే ఏంటమ్మో ఆ వర్క్ అన్నది వితిన్ ది నైట్లోనే కంప్లీట్ అయిపోయి మనకి ఆ వర్క్ అన్నది కంప్లీట్నెస్ అన్నది అయిపోద్ది. దానివల్ల ఏంటి, మనం టైంని మనీని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ us కమ్ టు ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఆటోమేషన్ టెస్ట్. ఎప్పుడైతే మనకి అడ్వాంటేజెస్ అన్నది ఉందో అక్కడ ఖచ్చితంగా మనకి ఏంటమ్మా డిసడ్వాంటేజెస్ అన్నవి కూడా ఉంటాయి. సో డిసడ్వాంటేజెస్ చూడండి, టెస్ట్ ఆటోమేషన్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అట్ ది ఇనిషియల్ స్టేజ్. టెస్ట్ ఆటోమేషన్ టెస్టింగే కాదమ్మా, ఏదైనా కూడా మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం ఏదైనా ఒక దాన్ని ఆటోమేషన్ చెయ్యాలి అనుకుంటామో, అంటే మాన్యువల్గా మనం చేసే ప్రతి పని కూడా ఆటోమేషన్ చెయ్యాలి అని అనుకుంటామో అప్పుడు మనము మోర్ ఎఫర్ట్స్ అన్నవి పెట్టాలి. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో 2 మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుంది. ఒకటి టెస్ట్ డిజైన్, ఇంకోటి టెస్ట్ ఎగ్జిక్యూషన్. టెస్ట్ డిజైన్లో ఏం చేస్తాము, టెస్టర్ అన్నవాడు ఎలా టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి, ఏమేమి టెస్టింగ్ చేయాలి అన్నది వాడు ప్లాన్ చేసుకొని టెస్టింగ్ అన్నది చేస్తాడు. సో ఏ ఫ్యూచర్స్ వాడాలి ఏంటి, మాన్యువల్ టెస్టింగ్ కన్నా దీనికి ఎంత టైం పడుతుంది, మాన్యువల్ టెస్టింగ్లో రాసిన ప్రతి ఒక్కటి కూడా టెస్టింగ్ అన్నది ఇక్కడ ఆటోమేషన్ చేస్తున్నామా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ హ్యాస్ టు కన్సిడర్. సెకండ్ వన్ ఎగ్జిక్యూషన్. మనం ఏదైతే ఆటోమేషన్ చేయాలి అనుకున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఏ ప్రోగ్రామింగ్ అన్నది మనం యూజ్ చేయాలి, ఏ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తే ఎఫిషియెంట్గా వర్క్ అన్నది జరుగుతుంది. సో మీకు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో బ్యాంక్ అప్లికేషన్ అన్నది ఎగ్జాంపుల్ చెప్పా. సో బ్యాంక్ అప్లికేషన్లో ఆంధ్ర బ్యాంక్ ఫస్ట్ చేసామని చెప్పా, తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అన్నాం. సో ఈ ఆంధ్ర బ్యాంక్ అన్నది చేసినప్పుడు పెట్టిన ఎఫెక్ట్స్ మనం సెకండ్ ఆటోమేషన్కి పెట్టాం. సో ఎప్పుడైనా కూడా ఒక ఇనీషియల్ స్టేజ్లో మనం వర్క్ అన్నది స్టార్ట్ చేసాం అంటే వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఇన్ automation testing. Next one, 100% test automation is impractical. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయగలము. ఎక్కడ 1 or 2 టెస్ట్ కేసెస్ అన్నవి మాత్రం వీ కెనాట్ ఆటోమేట్. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, జనరల్లీ వీ ట్రై టు ఆటోమేట్ మ్యాక్సిమం టెస్ట్ కేసెస్, నాట్ ఆల్ ది. ఫర్ సమ్ టెస్ట్ హ్యూమన్ అబ్జర్వేషన్ అన్నది ఇంపార్టెంట్. అంటే పక్కనే ఉండి అబ్జర్వేషన్, ఎంత టైం అయింది ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అంటే మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్, ఆ అప్లికేషన్కి రిలేటెడ్ ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఏమైనా ఈ టెస్ట్ కేసెస్కి అన్ని రిక్వైర్మెంట్స్ అది ఇస్తుందా లేదా, ఇలాంటివి కొన్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అందుకని 100% ఆటోమేషన్ అన్నది ఇంప్రాక్టికల్ అని చెప్తాము. నెక్స్ట్ వన్, ఆల్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ నాట్ పాసిబుల్. మనం ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేయగలము. అంటే ఏంటి, సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంటర్ చేయాలి ఒక ఫీల్డ్లో. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్, మంత్, ఇయర్. సో అది ఫంక్షనల్ టెస్టింగ్. అంటే నేను డేట్, మంత్, ఇయర్ టైప్లో ఒక వాల్యూ ఇస్తే అది తీసుకుంటుందా లేదా. పాస్వర్డ్ ఇవ్వాలి, నేను పాస్వర్డ్ అంటే ఎవరికి కనిపించకూడదు. సో నేను టైప్ చేసేది ఎవరికి కనిపించకుండా ఉంటుందా లేదా. ఫంక్షనాలిటీ టెస్టింగ్ అంటే ఆ పాస్వర్డ్ అన్న ఫీల్డ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చూసేది ఫంక్షనాలిటీ టెస్టింగ్. కానీ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అన్నది మనం ఆటోమేషన్ చేయలేం. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్లో ఏదో ఒక ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలి అనుకున్నాం, మనకి నెట్ 90% అయిపోయింది, సో 10% ఉంది. సో అది లోడ్ అవడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ది పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అంటే మనకి లోడ్ అవడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అదంతా కూడా చూసుకుంటాము. సో దాన్ని ఆ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అన్నది మనము ఈ ఆటోమేషన్లో ఫైండ్ అవుట్ చేయలేము. నెక్స్ట్ వన్, డీబగ్గింగ్ ఇష్యూస్. ఇదేంటంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాం కాబట్టి సింటాక్ లాజికల్ ఎర్రర్స్ అన్నవి ఐడెంటిఫై చేయడం అన్నది ఆటోమేషన్లో కష్టం. నెక్స్ట్, టూల్స్ మే హ్యావ్ దేర్ ఓన్ డిఫెక్ట్స్. టూల్స్ అన్నవి అంటే ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వీ కెనాట్ పర్ఫామ్ ది ఆటోమేషన్ టెస్టింగ్.
నెక్స్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఈ టెస్ట్ ఆటోమేషన్ అన్నది పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది యూజ్ చేస్తాం. ఐదర్ వీబీ స్క్రిప్ట్ అవ్వచ్చు, జావా, పెరల్, పిహెచ్పి, ఇలాగ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నవి మనం యూజ్ చేస్తాం. సో మనం అంటే ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలంటే వీ హ్యావ్ టు నో ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ పర్ఫామ్ ది ఆటోమేషన్ టెస్టింగ్. Without programming language, we feel much difficult to perform the automation testing. Next one, test tools have environment limitations. అంటే కొన్ని టెస్టింగ్ టూల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలేనియం అవ్వచ్చు, యూటీఎఫ్ అవ్వచ్చు, ఏదో ఒక టెస్టింగ్ టూల్ అన్నది దాని ఓన్ ఇష్యూస్ అనేవి ఉండొచ్చు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవడము, బ్రౌజర్ అన్నది సపోర్ట్ చేయకపోవడము, ఏదో ఒక రీజన్ అన్నది ఉండొచ్చమ్మా. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది disadvantages of the automation testing tool. Next, coming to the automation testing life cycle. సో అసలు ఆటోమేషన్ టెస్టింగ్ అన్నది పర్ఫామ్ చేసినప్పుడు ఈ లైఫ్ సైకిల్ ఎలాగా ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ వరకు ఫాలో అవుతాం. ఫస్ట్ వన్, ఇందులో ఏంటంటే ఓవరాల్గా 6 స్టేజెస్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ అన్నది. అంటే ఆటోమేషన్ టెస్టింగ్ అన్నది 6 డిఫరెంట్ స్టేజెస్లో పర్ఫామ్ అన్నది అవుద్దాము. ఫస్ట్ వన్, స్కోప్ ఆఫ్ ది టెస్ట్ ఆటోమేషన్, డిసైడింగ్ ది స్కోప్ ఆఫ్ ది టెస్ట్ ఆటోమేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ATLC. అండ్ సెకండ్ వన్, చూసింగ్ ది రైట్ ఆటోమేషన్ టూల్, ప్లాన్, డిజైన్ అండ్ స్ట్రాటజీ, థర్డ్ వన్. అండ్ ఫోర్త్ స్టేజ్ ఇస్ సెటప్ టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఫిఫ్త్ స్టేజ్ ఇస్ టెస్ట్ స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్, అండ్ ఫైనల్లీ ఎగ్జామింగ్ అండ్ మెయింటెనెన్స్ అప్రోచ్. సో డిసైడింగ్ ది స్కోప్ ఆఫ్ ది టెస్ట్ ఆటోమేషన్, ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్ అమ్మ. సో ఇందులో ఏం చేస్తాము, మన అప్లికేషన్ ఏంటి, అంటే మన ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఆ ఉన్న మాడ్యూల్స్లో మనం ఎన్ని మాడ్యూల్స్ని ఆటోమేషన్ చేయగలుగుతాము, ఏనా ఆ ఎన్ని మాడ్యూల్స్ని ఆటోమేషన్ చేయడానికి మనకి ఎంత అమౌంట్ అన్నది అవుద్ది, ఎంతమంది పర్సన్స్ అన్నవి కావాలి, ఎటువంటి ఎబిలిటీ అన్నది కావాలి, ఇవన్నీ కూడా మనము ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆటోమేషన్లో మనం ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాము. అంటే మనం డిసైడ్ చేసుకుంటాం మనం తీసుకున్న ప్రాజెక్ట్కి ఎంత 100% మనము టెస్ట్ ఆటోమేషన్ చేయగలమా, లేదా 80% వరకే చేయగలమా, లేదా 70% ఆఫ్ ఆటోమేషనే మనం పర్ఫామ్ చేయగలమా. ఒకవేళ 70% చేయగలిగితే ఆ 70% ఆఫ్ ఆటోమేషన్ ఏ మాడ్యూల్స్ మీద ఉన్నాయి, సో ఆ మాడ్యూల్స్ ఏంటి, ఈ 70% ఆఫ్ ప్రాజెక్ట్ని ఆటోమేషన్ చేయడానికి ఏమేమి టెస్ట్ కేసెస్ అన్నవి యూజ్ అవుతాయి, ఎంత అమౌంట్ అన్నది ఖర్చు అవుద్ది, ఎంతమంది టీమ్ మెంబర్స్ అన్నది కావాలి, వాళ్ళ ఎబిలిటీ, ఇవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకొని మనము డిసైడ్ అన్నది అవుతాం టెస్ట్ ఆటోమేషన్ యొక్క ఎంతవరకు ఆటోమేషన్ అన్నది చేయగలము అన్నది ఫస్ట్ స్టేజ్లో డిసైడ్ అవుతాము. నెక్స్ట్ సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్లో ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత ఓకే మనం 70% ఆఫ్ ది ప్రాజెక్ట్ అన్నది ఆటోమేషన్ చేయగలము అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత మనం ఏంటంటే ఏ ఆటోమేషన్ టూల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, మనం అనుకున్న 70% చేయడానికి ఏ ఆటోమేషన్ టూల్ మీద మనము డిపెండ్ అన్నది అవ్వచ్చు, రిలైస్ అపాన్ ది ఆటోమేషన్ డివైజెస్, ఏ డివైస్ మీద మనం ఏ టెస్టింగ్ టూల్ మీద మనము ఆధారపడితే మనం అనుకున్నట్టు 70% ఆఫ్ ది ఆటోమేషన్ అన్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఫైనాన్షియల్గా వాళ్ళు అనుకున్న బడ్జెట్లో ఈ టూల్ అన్నది సెట్ అవుతలేదు. ఇందాక మనం ఏమనుకున్నాం, డిసైడింగ్ ది స్కోప్లో కాస్ట్ కూడా ఇంపార్టెంట్ అనుకున్నాం. అంటే మనం చెయ్యాలి అనుకున్న 70% ఆఫ్ ఆటోమేషన్కి వాళ్ళు మనం స్కోప్లో పెట్టుకున్న అమౌంట్కి దానికి రిలేటెడ్ టూల్ మన దగ్గర ఉందా లేదా, అంటే మనం చెయ్యాలనుకున్న 70%కి టూల్ సపోర్ట్ చేయాలి, మనం చెయ్యాలి అనుకున్న కాస్ట్లో కూడా ఆ టూల్ అన్నది సపోర్ట్ చేయాలి, దానికి రిలేటెడ్ ఎక్విప్మెంట్, దానికి రిలేటెడ్ నాలెడ్జ్ అవన్నీ కూడా మనకి ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకునేది సెకండ్ స్టేజ్. మనకి డిఫరెంట్ టూల్స్ అనేవి ఉన్నాయమ్మా, సిలేనియం, ఎపిఎం, స్టూడియో, కుకుంబర్, సోప్, యూఐ, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్లో ఏ టూల్ అన్నది మనకి సపోర్ట్ చేస్తుంది అన్నది చూసుకొని ఆ టూల్ని మనము సెలెక్ట్ అన్నది చేసుకుంటాం సెకండ్ స్టేజ్ ఆఫ్ ATLCలో. థర్డ్ స్టేజ్లో ప్లాన్, డిజైన్ అండ్ స్ట్రాటజీ.
సో మనం ఫస్ట్ స్కోప్ డిసైడ్ అయ్యాం, ఆ స్కోప్కి రిలేటెడ్ అమౌంట్ అవన్నీ చూసుకొని ఒక టూల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం ఎలా అచీవ్ చేయాలి, ప్రొసీజర్ అన్నది ఫాలో అవడం. సో మనకి ఆ టెస్టింగ్ టూల్ మనం సెలెక్ట్ చేసుకున్న టూల్ 70% ఆటోమేషన్ చేస్తే అందులో ఏమైనా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, మనము కరెక్ట్గా టెస్ట్ సూట్ అన్నది పర్ఫామ్ చేయగలమా, ఫస్ట్ 70%లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, ఎలా స్టార్ట్ చేద్దాము, ఏమేం ప్లాన్ చేసుకుందాము, ఏమేమి టెస్ట్ కేసెస్ డిజైన్ చేసుకుందాము, వాటిని ఎలా ఉపయోగిస్తాము, ఇవన్నీ కూడా ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఏటీఎల్సీలో మనం డిసైడ్ అన్నది అవుతాం. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్, అంటే సరౌండింగ్స్ని సెట్ చేసుకోవడం. మల్టిపుల్ బ్రౌజర్స్ మీద వర్క్ అవుద్దా, మనం తీసుకున్న టూల్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, లైసెన్స్ ఏంటి, ఆ ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఏ టెస్ట్ డేటా చేస్తాం, ఏ బ్రౌజర్లో చేస్తాం, ఏ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ అన్నది యూజ్ చేస్తాము, ఆ టూల్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, లైసెన్స్ ఏంటి. సో ఇదంతా కూడా లైవ్గా మనకి టెస్ట్ ఆటోమేషన్ జరుగుతుందా, ఇవన్నీ కూడా చూసుకొని మనం ఆ ఎన్విరాన్మెంట్ అన్నది సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత మనం ఆ టెస్ట్ స్క్రిప్ట్ మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూషన్ రన్నింగ్ ప్రాసెస్లో పెట్టడం అన్నది జరుగుతుంది. ప్రాక్టికల్లో పెట్టడం అంటే ఇప్పటివరకు మనము ప్లాన్ చేసుకున్నాం, స్కోప్ చేసుకున్నాం, ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక ఐడియాకి వచ్చాం. ఆ ఐడియాని మనము ప్రాసెస్లో పెట్టడం అనమాట, ప్రాక్టికల్గా పెట్టడం. ఆ ప్రాక్టికల్గా పెట్టే స్టేజ్ని ఏమంటారమ్మా, టెస్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో మనం అనుకున్న టైంలో రీచ్ అవ్వాలి, మనం అనుకున్న టెస్ట్ కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి రిలేటెడ్ రిపోర్ట్స్ అన్నీ రావాలి, బగ్ రిపోర్ట్ ఏది ఎక్కడ మిస్టేక్ వచ్చింది, దేన్ని సాల్వ్ చేయాలి, అదంతా కూడా రిపోర్ట్స్ అవన్నీ కూడా మనము జనరేట్ అన్నది చేస్తాము టెస్ట్ స్క్రిప్ట్లో. తర్వాత ఎట్ ది లాస్ట్ మెయింటెనెన్స్ అండ్ ఎగ్జామింగ్ అండ్ మెయింటెనెన్స్ అప్రోచ్. ఇందులో ఏం చేస్తాం అంటే టెస్టింగ్ టీమ్ ఇప్పుడు దాకా టెస్టర్ చేసిన వర్క్ అంతా, టీమ్ మెంబర్స్ అంతా చేసిందంతా కూడా హయ్యర్ అఫీషియల్స్ వచ్చి వాటిని ఎగ్జామిన్ అన్నది చేస్తారు. వీళ్ళు రాసింది కరెక్టేనా, అవుట్కమ్ అన్నది కరెక్ట్గా మనం అనుకున్నట్టు వచ్చిందా లేదా, మనం ఇది ప్రోడక్ట్ అన్నది డెలివర్ చేస్తే మనకి ఎటువంటి ఫెయిల్యూర్స్ అన్నవి రాకుండా సక్సెస్ అవుతామా లేదా, వర్క్ అంతా కరెక్ట్గా జరిగిందా లేదా, ప్రోడక్ట్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉందా లేదా, స్క్రిప్ట్స్ అన్నీ కరెక్ట్గా ఇన్స్పెక్ట్ చేశారా లేదా, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేదా, అదంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని అవతల కస్టమర్ ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్కి దీన్ని డెలివర్ చేయడం అన్నది జరుగుతుంది. బై దిస్ ఆల్ దీస్ స్టెప్స్ వీ విల్ కంప్లీట్ ది ఆటోమేషన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, స్కోప్ అన్నది డిసైడ్ అవ్వాలి, అంటే ఎంతవరకు చేయగలము, ఎంత కాస్ట్లో చేయగలము, ఎంత మందితో చేయగలము, వాళ్ళ యొక్క ఎబిలిటీ ఏంటో అవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. సెకండ్ వన్లో మనం అనుకున్నంత పర్సంటేజ్లో చేయడానికి మన దగ్గర ఏ టూల్ ఉంది, మనం పెట్టుకున్న కాస్ట్ సరిపోద్దా లేదా, ఆ టూల్ మీద ఎంప్లాయీస్ యొక్క నాలెడ్జ్ ఏంటి, ఆ నాలెడ్జ్ సరిపోతే ఎక్స్ట్రా ట్రైనింగ్ ఏమైనా ఇచ్చి నాలెడ్జ్ అన్నది వాళ్ళకి ట్రైనింగ్ ఏమైనా ఇవ్వాలా, ఇవన్నీ కూడా డిసైడ్ అన్నది అవుతాం. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం. ఆ టూల్ని ఏదైతే మనం చూస్ చేసుకున్నామో ఆ టూల్ని అండర్స్టాండ్ చేసుకోవడం, అందులో ఉన్న డ్రాబ్యాక్స్ కానీ అందులో ఉన్న అడ్వాంటేజెస్ కానీ అన్నీ కూడా ఒకసారి సెట్ చేసుకొని మనము రెడీ టు ఎగ్జిక్యూట్ అని చెప్పి ఈ స్టేజ్లో చెప్తాము. సో తర్వాత ఎన్విరాన్మెంట్ అన్నది సెట్ చేసుకోవడం, టెస్ట్ డేటా ఏమేమి టెస్ట్ చేయాలి, ఏ బ్రౌజర్లో టెస్ట్ చేయాలి, ఏ ఫ్రేమ్వర్క్ అన్నది యూజ్ చేయాలి, మనం అనుకున్న టూల్ యొక్క లైసెన్స్ సాఫ్ట్వేర్ అవన్నీ కూడా చెక్ చేసుకొని మనము టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అన్నది చేస్తాం. ప్రతి స్టేజ్లో మనం ఏదైతే అనుకున్నామో ప్రతి మాడ్యూల్లో మనం అనుకున్న టెస్ట్ డేటా, దానికి రిలేటెడ్ అవుట్పుట్, రిపోర్ట్ జనరేషన్ ఏంటి అవన్నీ కూడా నోట్ చేసుకొని అదంతా కూడా రిపోర్ట్ రాసి ఫైనల్గా ఎగ్జామింగ్ అండ్ మెయింటెనెన్స్ అప్రోచ్ వాళ్ళకి లాస్ట్ స్టేజ్ వాళ్ళకి జనరేట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించి ఎండ్ యూజర్కి ప్రోడక్ట్ అన్నది డెలివర్ చేస్తాము. సో థ్యాంక్ యూ.